కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మళ్లీ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా ప్రాజెక్టు నిర్మించి రైతాంగానికి సాగు తాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి రైతు సంఘాల నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పాలకుల నిర్లక్ష్యంతోనే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజలా స్రవంతి ప్రాణహిత చేవల ప్రాజెక్టు అయితే కాళేశ్వరం తరలి వెళ్ళింది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి కూడా తీవ్ర అన్యాయం జరిగింది. అదేవిధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కూడా ప్రాణహిత చేవల ప్రాజెక్టు నిర్మిస్తామంటూ కూడా ప్రకటించడం కూడా అభినందనీయమని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా త్వరగతిన కూడా ప్రాజెక్టును పూర్తి చేసి కూడా ఈ రైతాంగానికి మేలు చేసే విధంగా కూడా ప్రయత్నం చేయాలంటూ కూడా సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వాళ్ళని అడిగి నిజంగా వాళ్ళ అభిప్రాయం ఏందని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బ్రదర్ చెప్పండి, ఏంది నిజంగా కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ఏం చెప్తారు? ఒకటి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాణహిత, గోదావరి, పెనుగంగల మధ్య 3 నదుల మధ్య వాళ్ళ ఆదిలాబాద్ జిల్లా ఉంది. గోదావరిలో నీళ్లు మహారాష్ట్రలో ప్రాజెక్టులు కట్టడం వల్ల ఒక్కోసారి రావటం లేదు పైనుంచి. పెనుగంగ అనేటువంటి చాలా చిన్నది, ఉన్నటువంటి ప్రాణహిత నది నుంచే నీరు లభ్యత అనేటువంటిది ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా కృష్ణా నదిలో నీటి లభ్యత లేదు. ఇక్కడ మాత్రమే నికర జలాలు ఉన్నాయి, ఇదే మిగులు జలాలు ఉన్నాయి. ప్రతి ఏటా 3000 టీఎంసీల నీళ్లు వాళ్ళ సముద్రంలో పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందుకే దీన్ని ప్రాణహిత మీద తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటిది శంకుస్థాపన అనేది 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 38,500 కోట్ల ఖర్చుతోటి ఆనాడు అంచనా వేసి ప్రారంభం చేసింది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 71 కిలోమీటర్ల కాలువలు 11,000 కోట్ల ఖర్చు పెట్టింది. ఆ ప్రభుత్వం మారిపోయింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు డిజైన్ మార్చారు. అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంటది కనుక కింద మేడిగడ్డ దగ్గర అయితే నీటి లభ్యత ఎక్కువ ఉంటదని అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల ప్రాజెక్టుల ద్వారా వెల్లంపల్లికి లిఫ్ట్ అనేటువంటి తీసుకురావడం వల్ల 1,00,000 కోట్ల ఖర్చు పెట్టింది. అది 2019లో ప్రారంభించింది. 23లో మేడిగడ్డ మొత్తం కూడా కుంగిపోయింది. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అది కుంగిపోయిన సందర్భంలోనే హామీ ఇచ్చింది, ఇది పనికిరావు ఈ ప్రాజెక్టులు, ఎల్లంపల్లికి నీరు తుమ్మిడిహట్టి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లానింగ్ ఏందో తీసుకొస్తామని చెప్పారు. మంచిదే, సంతోషం. మీ అభ్యంతరం ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఖర్చు తక్కువ, అదేవిధంగా నీటి లభ్యత సరిపోద్ది కనుక ఎమ్మటే ప్రారంభించాలని కోరిన. అయితే ఇవాళ 30 నెలలు అవుతుంది. రేపు 7వ తారీఖు తుమ్మిడిహట్టి దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. మీరు రావడాన్ని వ్యతిరేకించట్లేదు, కానీ మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళ దీనికి సంబంధించి మీరు చెప్పండి, ఏదైతే నిజంగానే గత ప్రభుత్వం హయాంలోనే ఏదైతే దాని ప్రాజెక్టు హైట్ పెంచే విషయంలో ఏదైతే మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చలు జరుపుతారు. ఆ చర్చలు కూడా విఫలం జరిగింది. మరొకసారి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిస్తానని ప్రకటించింది, ముఖ్యంగా కూడా ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ఇంకా ఫైనల్ కాకముందే ప్రకటన చేసింది, దాన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, నిజంగా చేతల ప్రభుత్వం అయితే, చేతనైన పని చేసే ప్రభుత్వం అయితే 30 నెలల కాలంలో అప్పుడే ఆలోచించవలసిన ప్రభుత్వం ఆలోచించకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కాలయాపన చేయడం కోసం వాళ్ళు పర్యటన చేస్తున్న సందర్భం కనబడుతోంది. ఎందుకంటున్నామంటే ఏదైతే ఈ 2.5 సంవత్సరాల కాలంలో నిజంగా మీరు ప్రాజెక్టు కట్టాలి, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే మీరు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేసి అక్కడ ఈ 2 కూడా ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాతనే ఈ నిర్మాణాన్ని చేపట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజానికానికి న్యాయం చేయాలనే లక్ష్యం కాదు, ఎన్నికలే వాళ్ళ లక్ష్యం. ఎన్నికల ద్వారా మనం ఎట్లయితే ఓట్లు దొబ్బుకొని గద్దెనెక్కి కూర్చుంటామనే లక్ష్యంతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలు రాసుకున్నారు ఏమని, తుమ్మిడిహట్టి వద్ద మేము ప్రాజెక్టును నిర్మాణం చేపించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు తాగునీరు అందిస్తామన్న మీ మాటలు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎటుపోయినని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే న్యూ డెమోక్రసీ నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే కూడా అయితే గత టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద సవతి ప్రేమ చూపిద్దా అని చెప్తున్నారు. ఇక్కడ గతంలోనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి మహారాష్ట్రతో ఎటువంటి చర్చలు జరపకుండానే ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రకటించడం ఈ జిల్లా ప్రజలు మరొకసారి మోసం చేసేటువంటి ప్రయత్నం చేయడం అని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా ప్రభుత్వాల ఒత్తిడి చేయాలి, ఖచ్చితంగా కూడా ప్రాజెక్టును త్వరగతిన పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని అయితే తెలుపుతున్నారు. లేదంటే కూడా ప్రభుత్వం మీద ప్రజా సంఘాలను కలుపుకొని కూడా ప్రభుత్వం మీద పోరాటాలు చేయడానికి తాము సిద్ధమైతే సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా.